ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఎప్పుడూ ప్రత్యర్థులకు సవాల్గానే ఉంటాయి. గత ఎన్నికల తర్వాత పార్టీ కొంత ఒడిదుడుకులకు లోనైనట్లుగా కనిపిస్తున్న ప్రస్తుతం మారుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీ మళ్లీ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పార్టీలోని ఒక టాప్ లీడర్ రీ-ఎంట్రీ ఇస్తున్నారన్న వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ పరిణామం జగన్కు కొండంత బలాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. పార్టీని వీడి వెళ్లిన ఒక కీలక నేత లేదా కొంతకాలంగా మౌనంగా ఉన్న ఒక సీనియర్ దిగ్గజం మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేతను ఉన్న ప్రజాదరణ మరియు రాజకీయ అనుభవం వైసీపీకి ప్రస్తుత తరుణంలో చాలా అవసరమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ ఒంటరి పోరాటం చేస్తున్న సమయంలో ఇలాంటి ఒక బలమైన నాయకుడు తోడవడం వల్ల పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం రావడం ఖాయం. ఆ నేత రాకతో రాయలసీమ లేదా కోస్తా ఆంధ్రాలో పార్టీ పట్టు మరింత బిగుస్తుందని అంచనా వేస్తున్నారు. వైసీపీలో మళ్లీ చేరుతున్న ఆ నాయకుడు ఎవరనే దానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కొందరు ఆయన జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని అంటుంటే మరికొందరు గతంలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ నాయకుడికి రాకకు ముహూర్తం ఖరారైందని కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఈ పరిణామం అధికార కూటమికి కొంత ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే సదరు నాయకుడికి ఉన్న పాత పరిచయాలు మరియు గ్రౌండ్ లెవెల్స్ నెట్వర్క్ ప్రత్యర్థుల వ్యూహాలను చిన్నాభిన్నం చేయగలవు. జగన్ తన పాదయాత్ర సమయం నుండి తనను నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పాత మిత్రులను కలుపుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ రీ-ఎంట్రీ కేవలం ఒక వ్యక్తి చేరిక మాత్రమే కాదు, ఇది రాబోయే ఎన్నికల నాంది అని వైసీపీ కార్యకర్తలు నమ్ముతున్నారు. ఈ టాప్ లీడర్ రీ-ఎంట్రీ ఇస్తే అసమ్మతిగా ఉన్న కొందరు ఇతర నేతలు కూడా మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల జిల్లాలో పార్టీ యంత్రాంగం మళ్లీ గాడిలో పడుతుంది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడెక్కాయి. ఒకవైపు ప్రభుత్వం తన పథకాలతో ముందుకు వెళ్తుంటే మరోవైపు వైసీపీ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఈ కీలక నేత రాక జగన్కు ఒక పెద్ద ఆయుధంగా మారబోతుంది. ఇది కేవలం ఊహాగానమే అయినా రాజకీయాల్లో పొగ రాకుండా మంట పుట్టదు అనే సామెత నిజమైతే త్వరలోనే తాడేపల్లిలో భారీ బహిరంగ సభలు లేదా కలయిక ఉండవచ్చు. ఈ రోజున జరిగే పరిణామాలు రాష్ట్ర రాజకీయ ముఖ్యత్వం మార్చేశాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీ మళ్లీ పుంజుకోవడం ఖాయం.